హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే టీఎస్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామినేషన్ అయిపోయింది కదా. సో దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే రేపు అంటే December 3 5 PMకి రిలీజ్ అవుతుంది. సో మీ మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేశారు మీరు ఏ ఎగ్జామినేషన్లో అనేది మీరు రేపు 5 PMకి తెలుస్తుంది మీకు. సో చాలామంది ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. లైక్ 2-3 డేస్ నుంచి డిస్కషన్లో ఉన్నారు కదా. సో ఈ ఈ ఈ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ కరెక్టేనా, ఈ క్వశ్చన్ రాంగ్, ఏది నేను కరెక్ట్గా అటెంప్ట్ చేశాను, ఎన్ని రాంగ్ అటెంప్ట్ చేశాను అని క్యాలిక్యులేషన్స్లో ఉండి ఉంటారు. సో రేపటితో మీకు తెలిసిపోతుంది. సో కొంతమందికి నేను చెప్తున్నాను, రేపు ఇన్ కేస్ రెస్పాన్స్ షీట్ రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు రీచ్ అవ్వలేదనుకోండి, ఆర్ మీరు అనుకున్నన్ని మార్క్స్ మీకు రాలేదనుకోండి, సో డోంట్ గెట్ డిమోటివేటెడ్. సో చాలామంది ఇలాంటి స్టేజెస్ దగ్గరే డిమోటివేట్ అయిపోతారు అండ్ ఫర్దర్గా ఇంకొక స్టెప్ తీసుకోకుండా అక్కడే స్టాప్ అయిపోతారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోనే మనం మోటివేటెడ్గా ఉండాలి. ఒక్కరోజు ముందు ఎందుకు ఈ వీడియో పోస్ట్ చేయాల్సి వస్తుందంటే రేపటి గురించి మీరు అంటే ప్రిపేర్డ్గా ఉండాలి. వచ్చినా హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. ఒకటి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఈ నోటిఫికేషన్ రాకముందు మీ నాలెడ్జ్ ఏంటిది? వాట్ యువర్ నాలెడ్జ్ ఆన్ ద సబ్జెక్ట్ మీద మీకు ఏం నాలెడ్జ్, ఎంత నాలెడ్జ్ ఉండే, ద క్వాంటిటీ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యాడ్ ఆన్ ద సబ్జెక్ట్. అంటే ఈ నోటిఫికేషన్ కంటే ముందు ఆర్ ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ద క్వాంటిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యాడ్ ఆన్ ద సబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అనేది ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. సో అది చాలు. సో మీకు ఒక 50% ఆఫ్ ద నాలెడ్జ్ సబ్జెక్ట్ మీద వచ్చినా చాలు. ఇప్పుడు ఒక ట్రూత్ అంటే హార్ష్ రియాలిటీ అంటారు, లేదా ఒక ట్రూత్ ఏంటిదంటే ఇచ్చింది 733 పోస్టులు. సో దానికి హ్యూజ్ నెంబర్ అంటే 30,000 నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చాయి. సో దాంట్లో ఎంతమంది రాశారు రాయలేదు అది సెకండరీ థింగ్, వదిలిపెట్టండి. సో అంత కాంపిటీషన్లో 733 మెంబర్స్కి పోస్ట్ వస్తుంది. కంప్లీట్ 30,000 మెంబర్స్కి రాదు కదా. 733 మెంబర్స్ వస్తారు, ఆ రేస్లో వాళ్ళు విన్ అవుతారు, మిగిలిన వారు లూజర్స్ అని కాదు కదా. సో నెక్స్ట్ ఇంకోటి ఏమొస్తుంది, మనకు చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి, అవి తెలియదేమో చాలామందికి. సో ఏంటిది, ఆర్ఆర్బి వస్తుంది నెక్స్ట్ ఫెబ్లో ఆర్ మార్చ్లో ఆ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ రాబోతుంది. 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి. నెక్స్ట్ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్ గురించి ఉంది అండ్ సెంట్రల్ లెవెల్ ఆఫ్ ఫార్మసిస్ట్ గురించి కూడా ఉంది. ఇలా 5 to 6 నోటిఫికేషన్ మనకు వచ్చి 1 or 2 ఇయర్స్లో కంపల్సరీ అవి వస్తాయి. అంటే ఒకటేసారి అన్నీ రావు, దాని తర్వాత ఒకటి. ఇప్పుడు మనకి ఎలా, ఇప్పుడు టీఎస్ ఫార్మసిస్ట్ ఇప్పుడు వచ్చింది, దీని తర్వాత ఇంకో 2-3 మంత్స్కి మనకు ఆర్ఆర్బి ఉంటుంది, దాని తర్వాత ఇంకొక 2-3 మంత్స్ ఆర్ 4 months 5 months ఎప్పుడైనా కావచ్చు మనకి ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు లైన్గా చాలా ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఇది ఒకటే అని జస్ట్ ఇక్కడ మీ ప్రిపరేషన్ని ఆపేస్తే తర్వాత మళ్ళీ ఏంటిదంటే మిమ్మల్ని మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట. లైక్ ఇప్పుడు ఆపేస్తే తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్ని మీరు రిటైన్ చేసుకోవాలి అండ్ మళ్ళీ ఇంకా నేర్చుకోవాలి. ఇంకా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు మీరు. ఇప్పుడు ఫార్మసిస్ట్కి ప్రిపేర్ అయినప్పుడు కంప్లీట్ సిలబస్ అయితే ఎవరూ కంప్లీట్ చేయలేదు, అంతే కదా. సో మీరు ఎక్కడ మిస్ చేశారు, సబ్జెక్ట్ అంటే మీరు చదువుతున్నప్పుడు మీకు ఎక్కడ ల్యాగ్ అయింది, అవన్నీ చాలా థింగ్స్ మీరు నేర్చుకున్నారు. అవి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఎగ్జామినేషన్స్లో అవన్నీ చేయకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ ప్రిపేర్ అయ్యారనుకోండి, సెల్ఫ్ ప్రిపేర్ మీకు యూజ్ అవుతుందా లేదా, కోచింగ్ తీసుకోవాలా వద్దా అనే ఒక క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వలేకపోయారనుకోండి, కోచింగ్ తీసుకోండి. కోచింగ్ మీకు ఏ హెల్ప్ చేయలేదనుకోండి, సెల్ఫ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇలాంటి కొన్ని డెసిషన్స్ని ఈ 1 or 2 డేస్లో తీసుకోండి. దీని తర్వాత వచ్చే ఎగ్జామినేషన్కి డెఫినెట్గా ప్రిపేర్డ్గా ఉండండి. ఇప్పుడు వచ్చే రిజల్ట్ రేపటితో వెళ్ళిపోతుంది, మీకు వస్తుందా లేదా అనేది. బికాజ్ కాంపిటీషన్ అయితే చాలా ఉంది. అబవ్ 50 మార్క్స్, నేను ఇప్పుడు నార్మల్గా చెప్పేస్తున్నాను, అబవ్ 50 మార్క్స్ ఆర్ 45 అబవ్ మార్క్స్ వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 45 బిలో వస్తే
ఐ కెన్ నాట్ సే మీకు వస్తుందా రాదా నేను చెప్పలేను. బట్ వచ్చే ఛాన్సెస్ అయితే 45 అబోవ్ ఉంటుంది ఆర్ 50 అబోవ్ ఉంటుంది. లేదా కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకు క్లియర్‌గా తెలుస్తుంది. మీరు హోప్స్ పెట్టుకోవచ్చా వద్దా అనేది చెప్తున్నాను. ఒక 45 అబోవ్ 50 అబోవ్ మార్క్స్ వస్తే జస్ట్ యూ కెన్ హోప్ లైక్ మీకు జాబ్ వస్తుంది అనే హోప్ చిన్నగా ఒక 50% ఆఫ్ హోప్ అయితే బిల్డ్ చేసుకోవచ్చు. దానికంటే తక్కువ ఉంటే యూ కెన్ అప్పుడు దానికంటే తక్కువ మార్క్స్ ఉన్నాయనుకోండి ఈ చూసుకోండి. నేను ఎక్కడ తక్కువ ఉన్నాను, ఎక్కడ నా నాలెడ్జ్‌ని పెంచుకోవాలి, ఎక్కడ ల్యాగ్ అవుతుంది నా సబ్జెక్టు, నేను ఇప్పుడు ఈ టీఎస్ ఫార్మసిస్ట్‌లో ఏం మిస్టేక్స్ చేశాను, ఇప్పుడు దాన్ని ఫర్దర్‌గా ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేవి అన్ని థింగ్స్‌ని మీరు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ టైమ్స్‌లోనే మీరు డిసైడ్ అవ్వాలి. సో రేపటి వచ్చే కీ పేపర్‌ని ఆర్ రెస్పాన్స్ షీట్‌ని చూసి ప్లీజ్ జస్ట్ డోంట్ గెట్ డీమోటివేటెడ్. నేను చెప్తున్నాను కదా, ఈఎస్ఐసిస్ అండ్ సెంట్రల్ ఫార్మసిస్ట్, డ్రగ్ ఇన్స్పెక్టర్ 2 నోటిఫికేషన్స్. అండ్ ఇన్ కేస్ తెలంగాణ వాళ్ళు ఉంటే ఈ వీడియో తెలంగాణ వాళ్ళకే చూస్తుంటే తెలంగాణ వాళ్ళకి ఇంకొక డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ అంటే ఇంకొక నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అది ఎప్పుడు అనేది తెలీదు, బట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అన్నిటికీ మనం ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు తెలిసింది కదా, ఈ టీఎస్ ఫార్మసిస్ట్ మనకి ఆల్మోస్ట్ ఈ ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చింది దాని గురించి. అంటే అప్డేట్ మనకు జియో రిలీజ్ అవ్వడం అదంతా ఇయర్ స్టార్టింగ్‌లో వచ్చింది. ఈ ప్రాసెస్ అంతా ఇయర్ ఎండింగ్‌లో కంప్లీట్ అయింది. మనం ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసాం? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసాం కాబట్టి మనకి ఎంత టైం వేస్ట్ అయింది? సిలబస్‌ని మనం కంప్లీట్ చేయగలిగామా? లేదు కదా! సో అలా అనమాట. సో ఆ నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా గవర్నమెంట్ నుంచి మనకు అఫీషియల్‌గా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా 1, 2, 3 ఇయర్స్‌లో అయినా అది డెఫినెట్‌గా పోస్ట్ పెట్టాల్సిందే, ఇవ్వాల్సిందే కదా! సో అది వచ్చేటప్పుడు మనం ప్రిపేర్డ్‌గా ఉండాలనమాట. సో దట్స్ వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు సే. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీరు ఎక్కడ మోటివేట్ అవ్వకూడదు. అండ్ ఇంకొక ఫర్దర్‌గా వచ్చే ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్డ్‌గా ఉండాలని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్. అండ్ రేపటి రెస్పాన్స్ షీట్‌లో మీకు అందరికీ మంచి మార్క్స్ రావాలి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.